Jai Gurudeva Datta. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. Jai Gurudeva Datta. Jai Gurudeva Datta. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై. దత్త బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని విషయాలు నేను రీసెర్చ్ ద్వారా తెలుసుకొని, ఆ తండ్రి నాకు టెలిపతి ద్వారా తెలిపిన విషయాలు అన్నీ మనము వీడియోస్గా, రెగ్యులర్ వీడియోస్గా చేసుకుంటున్నాం. ఆ దత్తయ్య యొక్క ఆశీర్వాదంతో, ఆయన పర్మిషన్తో. అయితే ఆ వీడియోస్ చేసుకునే లక్ష్యం ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పిన నేను. మళ్ళీ ఒకసారి ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, కొత్త వారు ఎవరైనా నిన్నవారు అర్థం చేసుకుంటారు అని. జయ గురుదత్త. అయితే ప్రతి మానవుడి యొక్క లక్ష్యము, జన్మ లక్ష్యము ప్రారబ్ధ కర్మలు అనుభవించి జ్ఞాన సముపార్జన చేసుకుని ఉత్తమ జన్మ పొందే కొరకు జన్మ తీసుకోవడం జరుగుతుంది ఆ పరమాత్ముని పర్మిషన్తో. ఇది సత్యమైన విషయం. ఇదే సత్యం. ఇంకెవరిని అడిగినా, మీరు ఎక్కడ తెలుసుకున్నా, ఏ గ్రంథాలు చూసినా, వేదాలు చూసినా, ఎక్కడ చూసినా, శాస్త్ర ప్రమాణం అంటారా, ఏదంటారా, ప్రతి దానికి నిరూపణ నేను చేయలేను. మీకు కావాలనుకుంటే మీరు ఎత్తుకుని తెలుసుకోవచ్చు. నేనేం నిరూపణ ఎక్కడ ఉంది అని క్విజ్ కాదు ఇది. ఇది జ్ఞాన సముపార్జన చేసుకొని మనము ఉద్ధరించుకునే కొరకు ప్రశాంతంగా చేసుకుంటున్న వీడియోస్ ఇవి. ఎవరిని కామెంట్ చేసే కొరకు కాదు. దత్తార్పణ. ఫస్ట్ ముందుగా ప్రారంభ కర్మలు అనుభవించాలి ప్రతి మానవుడు. అనుభవించిన తర్వాత, ప్రారంభ కర్మలు అనుభవించిన తర్వాత ఆ ప్రారంభ కర్మలు తప్పదు. సరే, అది వేరే విషయం, వేరే టాపిక్ అది. కానీ ముందేంటి, ఒక జ్ఞాన సముపార్జన చేసుకునే కొరకు మనకు ఫ్రీడమ్ ఉంది, మనకు స్వేచ్ఛ ఉంది. ఆ జ్ఞాన సముపార్జన చేసుకొని 26 దైవిక లక్షణాలను అలవర్చుకొని, ఆ తర్వాత దత్తయోగ సాధన చేసుకొని, అదే యోగము, అదే ధ్యానము, అదే మెడిటేషన్ చేసుకొని ప్రతి మానవుడు వారి జన్మ సార్థకత చేసుకొని ఉత్తమ జన్మలు పొంది, లేదా దత్తప్రభు కృప వలన వారంత వాడు కూడా వారి అంతటి వాడిని, దత్తప్రభు అంతటి వాడిని చేస్తాడు దత్తయ్య. ఆయనను ఉపాసన చేసి, ఆయనను నమ్ముకున్న వారికి, ఆయన చెప్పినట్టు విన్న వారికి, అదే దత్తయోగ సాధన చేసిన వారికి. ఈ విషయాల్లో, ఈ వీడియోలో మెయిన్ లక్ష్యం దత్తయోగమే. అది తండ్రి ఇచ్చిన ఆశీర్వాదంతోనే మనము ఈ వీడియోస్ అని చేసుకుంటున్నాము. జయ గురుదత్త. అలాగే దత్తప్రభు ఆశీర్వాదంతో ఎవరైనా ఫస్ట్ పూజలు, జపాలు, స్తోత్రాలు, పారాయణాలు చేయాలి. అయినా ఫలితం రానప్పుడు, బలీయమైన కర్మలు అనుభవించవలసి వచ్చినప్పుడు, అర్థం కాని సమస్యలు ఉన్నప్పుడు, దీర్ఘకాలికంగా కుట్టుమిట్టాడుతున్నప్పుడు ఖచ్చితంగా దత్తప్రభు హోమం చేసుకోవాలి. అది కూడా దీర్ఘకాలికంగా 3 రోజులు, 11 రోజులు అట్లా దత్తప్రభు పర్మిషన్తో చేసుకోవాలి. ఎవరైనా మంత్రసిద్ధి ఉన్న వ్యక్తుల ద్వారా. జయ గురుదత్త. అయితే ఈ మనం చేసిన పూజ జపము, స్తోత్రము, పారాయణాలు అన్నీ శుద్ధి అయిపోయి మనకు ఉపయోగపడాలంటే హోమం చేసుకోవాలి. హోమం చేసుకున్నప్పుడే అవి తగ్గిపోయి కర్మల ప్రభావం తగ్గి దత్తయోగ సాధన కరెక్ట్ అవుతుంది. దత్తార్పణం. జయ గురుదేవ దత్త. ఇది విషయం అండి. మనం అందుకే జ్ఞాన సముపార్జనలో భాగంగానే ఈ వీడియోస్ చేసుకుంటున్నాము. ఈరోజు మనం చేసుకోబోయే వీడియో చాలా మంచి టాపిక్, పెద్ద విషయం. అది ఏంటంటే, నేను పూజలు ఎన్నో చేస్తున్నా, ఎప్పటి నుండో పూజలు చేస్తున్నా, మా తాత ముత్తాతలు పూజలు చేస్తుండ్రు, మా కష్టాలు తగ్గుతలేవు, మా పూజలు దేవుడు స్వీకరిస్తలేడేమో అని చాలామంది అంటూ ఉంటారు మన చుట్టుపక్కల. అయితే ఏంటంటే, మన పూజలు నీ ఇష్టదైవం కానీ పరమాత్మని చేరుతున్నాయా లేదా అన్నది సందిగ్ధం. ఇందులో నాకు ఈ మధ్యలో తెలిసిన విషయం, దత్తప్రభుని అడిగి కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇది విషయం ఏంటంటే, ఆ విషయం, ఆ టాపిక్ కూడా అదే. దయ్యాలు మీ ఇంట్లో మీరు దేవుడి దగ్గర పెట్టే నైవేద్యాన్ని తింటున్నాయా? అది ఎలా తెలుసుకోవడం? మరి పరిష్కారం కూడా ఎవరు చేయాలి? ఎవరు చేసేవాళ్ళు లేరు దత్తార్పణం. ఎందుకనేది కూడా మీకు ఆ స్క్రిప్ట్ చదివి వినిపిస్తే మీకు అర్థమవుతుంది.
దత్తప్రభు ద్వారానే పరిష్కారం అవుతాయి. పరిష్కార మార్గాలు కూడా మీకు నేను ఆ స్క్రిప్ట్లో ఉంది. నేనే స్క్రిప్ట్ తెలుసుకొని మొత్తం దత్తని అడిగి రాసుకొని నేను చదివి మీకు వినిపిస్తా. అది ప్రశాంతంగా వినండి. టాపిక్ అదే, దయ్యాలు మన ఇంట్లో పెట్టే నైవేద్యాన్ని స్వీకరిస్తున్నాయా, దేవుళ్ళు స్వీకరిస్తున్నా, ఇది ఎలా తెలుసుకోవడం. మరి ఒకవేళ ఆ నెగిటివ్ ఫోర్స్ తీసుకుంటే వాటి నుండి మనం పరిష్కారం ఎలా చేసుకొని మనం ఆ దేవుడు పాదాలు పట్టుకొని మన కోరికలు విన్నవించుకొని ప్రశాంతంగా జీవితం గడపడం ఎలా, ఈ విషయం ఉంటుందండి. ఇది పాటు చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందో తెలియదు. నేను అది స్క్రిప్ట్ చదివిన తర్వాత మిగతా విషయం నేను మాట్లాడతా. ఇంకో విషయం ఏంటంటే ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయో దీని ద్వారా కొంతలో కొంత అర్థమవుతుంది. జై గురుదేవదత్త. ఇది ఇంకో విషయం ఏంటంటే అది ఇక మనకు చెప్తాను, మళ్ళీ నేను చెప్తా. ఇది ఆ స్క్రిప్ట్ చదివి నేను చెప్పిన తర్వాత మళ్ళీ దత్తప్రభు దయ వల్ల ఆయన ఏం చెప్పిస్తే అది చెప్తాను. జై గురుదేవ్. ఇంట్లో మీరు పెట్టిన నైవేద్యాలను దయ్యాలు తింటున్నాయా అని తెలుసుకోవడానికి దత్తాత్రేయ ప్రభుల కృపతో కొన్ని ఆధ్యాత్మిక లక్షణాలు వాటిని పరిష్కారం కొరకు ఉపయోగపడతాయి. దత్తప్రభు యొక్క మంత్రాలు. దత్తప్రభు భక్తులను దయ్యాలు దుష్ట శక్తుల నుంచి రక్షిస్తూ వారి కృపతో సమస్యలు పరిష్కరిస్తాడు. చాలామంది రోజువారి ప్రార్థనలు, చాలీసాలు మరియు హవనాలు ఆహ్వానాలు నిర్వహిస్తారు. అయినప్పటికీ వారి ఇల్లు అశాంతి, అనారోగ్యం లేదా సంఘర్షణతో ఇబ్బంది పడుతూనే ఉంటాయి. దీనికి ఒక ప్రధాన కారణము ఏమిటంటే మీ ప్రార్థనల శక్తి దేవతలను చేరుకోకపోవడం కానీ లేదా ఏదో ఒక ప్రతికూల శక్తి మీరు చేసే పూజ ఫలాన్ని స్వీకరించడం జరుగుతుంది అని అర్థము. ఈ ప్రక్రియలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇంటి సంరక్షణ దేవతలు ఉంటారు. వారి గురించి మన ఇంటికి మొదటి రక్షణ రేఖ తలుపు చట్రంపై కుల దేవత, కుల భైరవుడు మరియు కుటుంబ పూర్వీకులు, వారే పితృదేవతలు. తులసి మొక్క ఇంటి ముందు ఉంటుంది మరియు విగ్రహాల దగ్గర వేరు పూర్వీకులు ఉంటారు. ఇవన్నీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా నిరోధిస్తాయి. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తాయంటే, ఒకటి దైవదోషం వలన, మనం దైవదోషం చేయడం వలన, దోషం మన సొంత తప్పుల వలన, దేవతల భక్తులను లేదా బాలికలంటే టీనేజ్ అమ్మాయిలను అవమానించడం, ఎగతాళి చేయడం, దుర్వినియోగం చేయడం వలన ఈ దోషం వస్తుంది. ఆలయము లేదా తీర్థయాత్ర స్థలంలో దుర్వినియోగం, మల విసర్జన దోషం. అలాగే సానుకూల శక్తులు సంతోషిస్తే అవి సంపద మరియు పుత్రులను ప్రసాదిస్తాయి. అసంతృప్తి చెందితే అవి విధ్వంసానికి కారణమవుతాయి. శత్రువుల మంత్ర విద్య చేతబడి ద్వారా కూడా ఇది జరుగుతుంది. శత్రువులు మొదట మీ పూర్వీకులను మరియు దేవతలను మీ శత్రువులు మీకు చేతబడి చేస్తారు. అది ఎలా అంటే, శత్రువులు మంత్ర విద్య తాంత్రిక అభ్యాసం. శత్రువులు మొదట మీ పూర్వీకులను మరియు మీ ఇలవేల్పులను, మీ ఇంటి దేవతలను తాంత్రిక ఆచారాల ద్వారా బంధించడానికి లేదా తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే మీకు చెడు జరగాలి కాబట్టి. మంత్ర విద్య యొక్క పూర్తి ప్రక్రియ ద్వారా శత్రువులు ఎలా దాడి చేస్తాడంటే, ఒకటి చౌకీని నడపడం, అంటే అంటే శ్మశానం నుండి ఒక దుష్ట ఆత్మలు పంపించడం ఇంటికి. శత్రువు మొదట ఆ శ్మశానం నుండి పిల్లల అశాంతి గల ఆత్మలు, చిన్న పిల్లలు, చనిపోయిన వారు, అశాంతిగా ఉన్న ఆత్మలను వాడు సిద్ధి చేసుకుంటాడు.
వారు ఆ ఆత్మలను పంపిస్తారు శ్మశానం నుండి. ఎందుకంటే బటుక భైరవుని ఆరాధన తగ్గితే వాటిని సులభంగా ఆపలేరు. ఈ శ్మశానం నుంచి వచ్చే చెడు ఆత్మల యొక్క పని మీ ఇంట్లో ఉన్న దేవతల గురించి పూర్తి సమాచారాన్ని శత్రువుకు అందించడం. వారు ఎలా పూజించబడతారు, వారు ఏ శక్తులను కలిగి ఉంటారు అన్న నిగూఢమైన ఎవరికీ తెలియని వారి ఇంట్లో చేసుకునే విషయాలన్నీ ఈ శ్మశానం నుంచి వచ్చిన ఆత్మలు తెలుసుకొని వారికి చేరవేస్తూ ఉంటాయి. దేవతలను బంధించడం. ఈ సమాచారాన్ని పొందిన తర్వాత శత్రువు జానపద దేవతలు, గ్రామ దేవతలు మరియు శ్మశాన వంటి చిన్న శక్తులను మంత్రాలు మరియు నైవేద్యాలతో బంధిస్తాడు. మీకు సపోర్ట్ చేసే, మీకు సహకరించే గ్రామ దేవతలు కానీ, చుట్టుపక్కల ఉన్న మీకు మీ ఇష్టదేవతలు కానీ వాటన్నిటిని కూడా వారు నైవేద్యాలు పెట్టి బంధిస్తారు. ఉన్నత శక్తులను బాణమతి బంధించడానికి ప్రత్యేక మరియు కష్టతరమైన తాంత్రిక ప్రయత్నాలు చేస్తారు. వారు ఇంతకన్నా తెగిస్తారు. ముఖ్యమైన కేసులలో ఇది చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. ముఖ్యమైన విషయంలో వ్యక్తిగతంగా మీ ఇంటికి వెళ్ళి మంత్రించిన పువ్వు లేదా తీపి లాంటి పదార్థము లేదా దుస్తులను ఉంచుతారు ఇంటిలో. అందుకే ఎవరైనా పడని వారు, కొత్త వారు వచ్చినప్పుడు జాగ్రత్త ఉండండి. ఆత్మలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తే లక్షణాలు ఏమిటి? ఇది చూడండి. ఇలా జరిగితే ఈ క్రింది సంకేతాలు కనిపిస్తాయి. 1. తులసి మొక్క ఎటువంటి కారణం లేకుండా ఎండిపోతుంది. ఇది అత్యంత సున్నితమైన సంకేతం. ఇంట్లోని దేవతల విగ్రహాలు నిర్జీవంగా కనిపిస్తాయి. ఎటువంటి శారీరక బలం లేకుండా ఉన్నట్లుగా కనిపిస్తాయి. కుటుంబంలో పూజలో అనవసరమైన తగాదాలు, అనారోగ్యాలు మరియు అంతరాయాలు ఏర్పడతాయి. మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోతుంది. తెలివి కూడా మందగిస్తుంది. ప్రతికూల శక్తులు మన పూజలు ఎలా స్వీకరిస్తాయంటే, ఈ శక్తులు దేవతల విగ్రహాలలోకి ప్రవేశించలేవు, కానీ బదులుగా అవి పూజా స్థలం దగ్గర ఉండి నైవేద్యాలను స్వీకరిస్తాయి. ఈ చిన్న శక్తులు మీరు అందించే లడ్డూలు, దీపాలు, చాలీసాలు, హనుమాన్ చాలీసాలు మొదలైన వాటిని నేరుగా స్వీకరిస్తాయి. వాటి సంఖ్య పెద్దదిగా మారినప్పుడు అవి బ్రహ్మశక్తి, గాయత్రి ప్రభావాన్ని కూడా నిరోధించగలవు. వాటి సంఖ్య పెద్దదిగా అంటే ఆ శ్మశానంకి వచ్చిన పిల్ల శక్తులు చాలా పెద్ద మొత్తంలో పంపించిన ఇంటిలో జరిగే భయంకరమైన ప్రభావం ఇది. అవి గాయత్రి మాత యొక్క జప ప్రభావాన్ని కూడా నిరోధించగలవు. ఇంట్లో పెట్టిన నైవేద్యాలను దయ్యాలు తింటాయి. ఇవి ఆధ్యాత్మిక నమ్మకాల్లో భాగము. ఇది శాస్త్రీయంగా నిరూపణ లేకుండా ఇది ప్రధానంగా జరుగుతుంది. ఇది ప్రధానంగా గుర్తించబడింది. శాస్త్రీయ రుజువు లేదు. ఓకే, దయ్యాలు తింటున్నాయని సూచించే లక్షణాలు నైవేద్యం పూర్తిగా తగ్గకుండా అసాధారణంగా తగ్గడం లేదా రుచి మారడం వంటి ఈ పనులన్నీ దయ్యాలు తిన్నాయని కొందరు చెబుతారు. చీమలు, పిచ్చుకలు తరచూ ప్రసాదం చుట్టూ కలిసి రావడం లేదా ఇంట్లో అనారోగ్యాలు, చెడు కలలు వచ్చడం దయ్యాల సూచనగా చెబుతారు. నైవేద్యంలో వెంట్రుకలు, ఈగలు పడితే దాన్ని పక్కన పెట్టి కొత్తది పెట్టాలి. జంతువులకు ఇవ్వాలి. దయ్యాల ఉనికి ఇతర సంకేతాలు ఇంట్లో నిద్ర పట్టకపోవడం, అసాధారణ శబ్దాలు రావడం, అనారోగ్యాలు ఎక్కువ అవ్వడం, అవి కొనసాగుతుండడం దయ్యాల లక్షణాలుగా వాటి ప్రజెన్స్ యొక్క లక్షణంగా పరిగణించబడతాయి. రాత్రిపూట మాత్రమే దయ్యాలు చురుకుగా ఉంటాయని కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అవి ఎప్పుడైనా ఉంటాయి. పగలు రాత్రు అని సంబంధం లేదు.
అవి పంపించేదే ఆ చిన్న వాటిని పంపిస్తారు కాబట్టి వాటికి అంత జ్ఞానం ఉండదు. వీటికి పరిహారాలు: ఇంటి మూలల్లో ఉప్పు ప్యాకెట్లు పెట్టడం, ప్రతి వారం మార్చడం దుష్టశక్తులను తొలగిస్తుందని దత్తప్రభు యొక్క తంత్రంలో ఉంది. మీరు అలాంటి లక్షణాలు అనుభవిస్తే సాధారణ పూజ పరిష్కారం అందించదని అర్థం చేసుకోవడం ముఖ్యం. మీరు మొదట ఈ శక్తులను తొలగించి మీ దేవతలను తిరిగి మీకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయాలి. నైవేద్యం తింటున్నారు అన్న విషయం తెలుసుకునవడం అన్నది ఇంతకుముందు మనం పైన తెలుసుకున్నాం కదా. అవి తినే ఇంకొన్ని లక్షణాలు, కొన్ని సూచనలు, నిజంగా దయ్యాలు తింటున్నాయా అనే సూచనలు కొన్ని. ఆ పెట్టిన నైవేద్యము ఆకుపచ్చగా మారడం, పాలు చిలక పడడం, పువ్వులు వాడిపోవడం లేదా పురుగులు పెరగడం వంటివి దయ్యాలు తిన్నట్లు సూచనలు. ఇంట్లో అనర్దిష్టాలు, అనిష్టాలు, శబ్దాలు, భయము, నిద్రలేమి లేదా వస్తువులు కదలడం ఉంటే దయ్యాల ప్రభావం ఉన్నట్లే. అదే దత్తప్రభు పూజా సమయంలో ధూపము అసాధారణంగా కదలడం లేదా మంచి వాసన రాకపోవడం కూడా ఒక లక్షణము. దత్తాత్రేయ ప్రభు రక్షణ విధానాలు. దత్తాత్రేయ ప్రభులు త్రిమూర్తాత్మక సమైక్య మరియు ఆద్య పరాశక్తి యొక్క రూపము. అందుకని భూత ప్రేత పిశాచాల నుంచి ఆయన రక్షిస్తాడు. ముఖ్యంగా గురువారాలు లేదా దత్త జయంతి రోజుల్లో మంత్ర జపం చాలా పెద్ద మొత్తంలో చేయాలి. ఇంకోటి దత్త అష్టాక్షరి మంత్రం శత్రువులు దయ్యాల నుంచి పూర్తి రక్షణ కలిగిస్తుంది. గురువారం 108 సార్లు జపం చేయాలి. దత్తప్రభు విగ్రహం లేదా చిత్రం ముందు కేసరి బాత్ లేదా పేడ లేదా పాలు నైవేద్యం పెట్టి మంత్ర జపం చేయండి. ఆ తర్వాత ఆ పాలు మీరే తాగేసేయండి. దయ్యాలు దూరం అవుతాయి. ప్రాక్టికల్ ఉపాయాలు: ఇంటి చుట్టూ ఉప్పు చల్లి దత్త స్తోత్రాలు పారాయణం చెయ్యండి. ప్రతికూల శక్తులు తొలగుతాయి. దత్త మహామాలా మంత్రం జపంతో పితృదోషాలు, దయ్యాలు, వాటి బలీయమైన అశాంతి నివారణ అవుతాయి. రాత్రిపూట దత్త ప్రదక్షిణము చేస్తే గృహరక్షణ వస్తుంది. ఈ పద్ధతులు చాలామందికి తెలుసు. మన పాత వీడియోస్ కూడా మీరు చూడవచ్చు, అందులో ఉంది దత్త ప్రదక్షిణ ఎలా చేయాలనేది. అలాగే దత్తాత్రేయ ఉపాసనలు, లలిత సహస్రనామ పాఠం వంటి తాంత్రిక పద్ధతులు రక్షణనిస్తాయి. గురు సలహా తీసుకోవడం కూడా చాలా మంచిది. భక్తితో పూజ చేయడం ద్వారా సానుకూల శక్తులు పెరుగుతాయి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇలా చేస్తూ దత్తప్రభును సర్వస్వ శరణాగతి పొంది దత్తప్రభు గురించి తెలిసిన వారిని అడుగుతూ విషయాలు తెలుసుకొని ఇంకా చేస్తూ ఉంటే ఇంకా మీకు ఉపశమనం కలుగుతుంది. వాటి నుండి పూర్తిగా విముక్తి కూడా లభిస్తుంది. దత్తా నామం రెగ్యులర్గా పలుకుతూ ఉన్న వారికి కూడా ఇది జరుగుతుంది. ఆ మంత్రాలు అంటే ఏంటి అనేది శ్రీ గురుచరితామృతం తీసుకొచ్చుకున్న వారికి అందులో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది చూసి మీరు తెలుసుకొని మీ ప్రయత్నం మీరు చేయండి. పూర్తిగా దత్తప్రభుకు లేదా అభీష్టదేవానికి సమర్పణ భావంతో చేసినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయండి. ఈ విషయము ఈ వీడియోలో ఇంతే అండి. ఇంత మంచి వీడియోలు చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు మనము తప్పకుండా కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కృతజ్ఞతలు తెలపాలి. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణస్తు. దత్తార్పణం. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు, మంచి జ్ఞానం సముపానం చేసుకున్నందుకు అతడి ఆశీర్వాదంతో మీకు కూడా ధన్యవాదాలు. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.